జేపీ న్యూస్. ముందుగా జేపీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెంకటగిరి నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ దాదాపుగా ఎక్స్ ఎమ్మెల్యే అయిన కురుగొండ్ల రామకృష్ణకు మరియు వారి కుమార్తెల పేరు వినిపిస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ కురుగొండ్ల రామకృష్ణ ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. విశేష స్పందన కూడా వస్తుంది. ప్రజలు ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. టీడీపీ పార్టీ రావాలని కోరుకుంటున్నారని ప్రెస్ మీట్ ముందు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అరాచకాలతో వేధిస్తున్నారని కొంతమంది మాకు ఫోన్ ద్వారా తెలుపుతున్నారని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కోడ్ అమలు పడగానే ప్రజలు ఏ విధమైన ఆలోచనలతో ఉంటారు అన్నది మాకు పూర్తిగా తెలుస్తుందని తెలిపారు. ప్రతి వార్డునందు కురుగొండ్ల రామకృష్ణ ప్రచారాలతో జోరుగా సాగుతున్నారు. ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా గొప్ప మెజార్టీతో టీడీపీ గెలుస్తుందని ఖచ్చితమైన వ్యాఖ్యలపై తెలుపుతున్నారు. ప్రజల్లో కూడా కురుగొండ్ల రామకృష్ణ అభ్యర్థిగా ఉంటే ఎంతో మేలు కలుగుతుందని మీడియా ముందు తెలుపకపోయినా ప్రజల్లోని మాటలు తెలుస్తున్నాయి. సర్వే ప్రకారంగా నియోజకవర్గంలో తెలుసుకున్న వెంకటగిరి, టెక్కలి, బాలేపల్లి మండలాల్లో టీడీపీ ఎక్కువగా ఉంటుందని, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే మాటలతో ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వారి వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. కురుగొండ్ల రామకృష్ణ అటు జనసేన, ఇటు టీడీపీల ప్రచారాలతో ఉంటున్నారు. తనని నమ్ముకున్న వాళ్లకు ఏనాడు నేను అన్యాయం చేయనని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తానని, ఈ ప్రభుత్వంలో పడ్డ కష్టాలు వారికి న్యాయం జరిగేలా చేస్తానని హామీలిస్తూ ప్రచారాలతో ముందుకు జోరుగా సాగుతున్నారు. అయితే కేవలం ఇంకా 4 రోజుల్లోనే ఎలక్షన్ కోడ్ పడుతుందనే విషయంతో వైసీపీ శ్రేణిలో భయం పుట్టిందని తెలిపారు.